అనంత కోటి వైష్ణవులందరికీ హరే నమాచార్య శ్రీ కృష్ణ హరిదాస్ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. ప్రణామాలండి. हरे कृष्ण प्रभु जी दंडो प्रणाम। హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. రైట్, ఓకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాకస్వామీతి నామినే నమాచార్యపదాయ నితాయ కృపప్రదాయినే గౌరకథాధామదాయ నగరగ్రామతారిణే. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపహాతమం వందే శ్రీగురుం దీనతారిణం. పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. అన్యదేవాహుర్విద్యయా ఇతి సుశ్రుమా ధీరాణం ఏనస్తద్ విచక్షిరే. అయితే ఏం చెప్తారంటే, ఎప్పుడైనా కానీ అంటే ఏదైనా ఒకటి ఒక మంచి అనేది వచ్చిందంటే అది మన సంస్కృతి ఆచారాలను బట్టి వస్తుంది. ఇంకోటి వేరే రిజల్ట్ ఏదైనా వచ్చిందంటే అది కూడా తప్పుడు రిజల్ట్ వచ్చిందంటే అది కూడా మనం ఆచరించే ఆచరణను బట్టే వస్తుంది. సో ఇక్కడ మనకి ఈ 13వ అధ్యాయంలో మనం మాట్లాడుకునేది 9వ శ్లోకం. కానీ ఎందుకు అక్కడ యాక్చువల్గా 4 శ్లోకాలు ఉన్నాయి. 4 కూడా చాలా ఉత్తమమైనవి మనకి. దండప్రాణం ప్రభుజీ. హరే కృష్ణ. ఏంటి మీరు ఎవరు వినట్లేదు? ఏంటి మధ్యలో మాట్లాడుతున్నారు? हरे कृष्ण प्रभु जी दंडवत హరే प्रणाम। కృష్ణ. हरे कृष्ण प्रभु जी। నేను మాట్లాడేది వినపడితే చేయి ఇలా ఎత్తండి. ఎవరు వీడియో ద్వారా అన్నా నార్మల్గా జూమ్లో అన్నా వినపడుతుంది కదా మాట్లాడితే? సరే అమ్మా, రైట్. సో మనకి ఈ యొక్క నిజమైన జ్ఞానాన్ని ఎలా అభివృద్ధి చేయాలి? ఓకే, మనకి ఒక 18 రకాలైనటువంటి ఆచరణాత్మక మార్గదర్శకాలు ఉన్నాయి. మర్యాదతో ప్రవర్తించాలి, ఖ్యాతి కోసమే ధార్మికుల్లా నటించకూడదు, ఇతరులకు మానసిక శారీరక బాధ కలిగించరాదు, ఉపేక్షను అభ్యసించాలి, కపటతను వీడాలి, సద్గురు శరణు పొందాలి, శాస్త్ర నిర్దేశిత నియమాలు పాటించాలి, శ్రద్ధగా శృతి స్మృతి పాటించాలి, ఆత్మోన్నతికి హానికరమైన పని త్యజించాలి, శరీర పోషణకు అవసరమైనంత మాత్రమే తగిలించుకోవాలి ఏదైనా కానీ, దేహభావం విడదీయాలి, జనన మరణ వ్యాధి మరి వీటికి సంబంధించిన బాధలను గుర్తించాలి, ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన దానికంటే ఎక్కువకు అనురాగం పెంచకూడదు, బంధుత్వంపై అధిక అనురాగం ఉండరాదు, మనస్సు సృష్టించిన ఇష్ట అనిష్ట భావనలపై ఓర్పు చూపాలి, అఖండ భక్తిగా
కృష్ణునికి సేవ చేయాలి, నిశ్శబ్దమైన ప్రదేశంలో నివాసం కోరాలి, ఆత్మతత్వంపై పరిశోధించాలి. ఇవన్నీ కూడా మనకి ఈ శ్లోకంలో కూడా ఏమని పెట్టుంది నార్మల్గా చూసుకుంటే, వినమ్రత, గర్వరాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యునికి ఆశ్రయించి సేవించుట, శౌచము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము, అహంకార రాహిత్యము, జన్మమృత్యు జరవ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, బిడ్డలు, భార్య, గృహము, ఉన్నగు బంధముల నుండి విముక్తి, సుఖదుఖ సమయములందు సమానత్వము, నాయందు నిత్యముగా అనన్యమైన భక్తి, నిర్జన ప్రదేశమున నివసించవలెను, కోరిక, సామాన్య జన సమూహమునందు అనాసక్తి, ఆత్మానుభూతి, ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క అన్వేషణము అనువన్నీయును జ్ఞానమునని నేను ప్రకటించున్నానని, వీటికి అన్యమైనది ఏదైనాను అజ్ఞానమే. కృష్ణ చెప్తున్నారు. ఏంటది అది మనకి? ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవచ జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. సో మనం ఏం చేయాలి ఇక్కడ? అమానిత్వం, అదంబితం, అహింసా, క్షాంతి, అర్యత. అంటే చూసుకోవాలి జ్ఞానం అజ్ఞానం అనేవి. జ్ఞానం అంటే నిజమైన జ్ఞానము విద్య అంటారు దాన్ని, అజ్ఞానం అంటే అవిద్య అంటారు. ఆత్మ శరీరం తేడా అంటే ఆత్మకి శరీరానికి ఉన్న తేడా తెలుసుకోవటం జ్ఞానం అవుతుంది. శరీరాన్ని ఆత్మగా భావించటం అజ్ఞానం అవుతుంది. గురువు మనకి ఈ యొక్క గురు శిష్య పరంపర గురించి తెలుసుకోవటం విద్య అంటారనమాట, జ్ఞానం అంటారు. స్వయంకృత అభిప్రాయాలు ఉంటాయి కదా, అవి అవిద్య, అజ్ఞానం అంటారు. అయితే భగవద్గీత బోధనలు వినటం అది విద్య. మానవ నిర్మిత సిద్ధాంతాలు వినటం అవిద్య అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. తెలుసా మానవ నిర్మిత సిద్ధాంతాలంటే? అందరూ సమానంగా కష్టపడాలి, సంపాదించింది అందరికీ పంచాలి, నీది నాది లేదు, అంతా మనదే, భగవంతుడు లేడు. ఏమంటారు వీటిని? కమ్యూనిజ భావాలు అంటారు. ఇవే రాక్షస సిద్ధాంతాలు. ఓకే, వినటానికి బాగుంటావి కానీ ఆచరణ సిద్ధాంతంలో ఎప్పుడు కూడా ఒక ఖచ్చితమైన నిర్దేశత అనేది ఉండదు. బ్రహ్మచర్య నియమాలు పాటించాలి. అంటే అది విద్య. ఎవరైనా కానీ బ్రహ్మచర్య నియమాలు అంటే ఎవరైనా కానీ, బ్రహ్మచారి అంటే ఒక్కళ్ళే కాదు, అందరూ కూడా భక్తిలో ఉన్నప్పుడు. అజ్ఞానం అంటే ఇంద్రియ భోగంపై ఆసక్తి ఉండటం అంటారు. అంటే అన్ని భోగాలన్నిటిని కూడా మంచిగా భోగించటం. మనకి భగవద్గీత అనేది ఒక గొప్ప మార్గదర్శకత్వత. అయితే ఇక్కడ భగవద్గీత మనకి కావలసినటువంటి విజ్ఞానాన్ని, ఒక ధ్యానాన్ని, విద్యననేది ఇస్తుంటుంది. కానీ అధ్యానం అంటే అవిద్య మనకి విశ్వవిద్యాలయాల ద్వారా సాధ్యమవుతుంది. పూర్వంలో గురుకులాలు ఉండేవి. అక్కడ యొక్క వేదాలు, పురాణాలు ఇవన్నీ కూడా, భాగవతం కూడా జనులకు తర్ఫీదునిచ్చేవారు. కానీ రాను ఏమవుతుందంటే, ఈ యొక్క విశ్వవిద్యాలయాలు మనకి ఓకే, విశ్వవిద్యాలయాల్లో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాము. విద్య, వైద్య, న్యాయం అంటే ఈ 3 అనేవి కూడా మనకి ఎప్పుడూ కూడా
ఫ్రీగా లభించాలి, అంటే ఉచితంగా లభించాలి. అర్థమైందా? ఇవి ఉచితంగా కాకుండా డబ్బులు తీసుకొని మనకి లభిస్తున్నాయంటే మనం వాటి పర్యవసానాలను అర్థం చేసుకోవచ్చు. మనం ఎంతటి అధమస్థానానికి దిగజార్చుకున్నామో మన జీవన విధానాన్ని. అది. అయితే ఆధునిక విద్యా వ్యవస్థ లోపాలు ఏంటంటే మనకి విద్యాలయాల అధ్యయనం, ఎందుకంటే అదొక అజ్ఞాన విద్య అని ఎందుకంటున్నామంటే ఈ వారు మనకి పెద్దల పట్ల గౌరవం అనేది నేర్పదు. గురుకులాల్లో ఎలా ఉంటుంది? ఒక వినమ్రత కానీ, పెద్దలను గౌరవించటం కానీ ఇవన్నీ కూడా నేర్పుతారు మనకి. మనకి ఇంకొకటి శాంతికి బదులు ఆయుధం ఏ విధంగా నిర్మించాలని చెప్పేసి. యాక్చువల్‌గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఏది? ఆయుధాలను ఏ విధంగా తయారు చేయాలని చెప్పేసి. కొన్ని మన భారతదేశంలోనే చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ఏముంటాయి? విద్యను నేర్పుతుంటారు. కానీ కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. కొన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనాశాలలు. అక్కడ వేరొక మతం గురించి ప్రలోభాలను బోధించి మనుషులకు వ్యతిరేకంగా ఉండి అంతా అంటే బాంబులను తయారు చేసేసి అల్లకొల్లలో సృష్టించేసి మన ఆధీనంలోకి ఏ విధంగా తెచ్చుకోవాలని చెప్పే ఒక విద్యను బోధించటం జరుగుతుంది. కానీ గురుకులాల్లో ఏంటంటే ఆధునిక ఇంతకుముందు ఈ యొక్క ఆధునిక విద్యతో కంపేర్ చేసుకుంటే ఆ విద్య మనకి ఒక ఈ యొక్క ఏజ్ వచ్చే వరకు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం విద్య నేర్చుకుంటారు. అయితే గురువు సమక్షంలో ఉన్నప్పుడు గురువు మనల్ని పర్యవేక్షిస్తారు. పర్యవేక్షించి చూస్తారు. మనలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి? మన క్వాలిటీ అంటే మనం దేనికి సరిపడతాము అని చెప్పేసి ఆలోచించి దానికి తగ్గట్లు మనకి తర్ఫీదునివ్వటం జరుగుతుంది. సో, ఆ విధంగా జీవిత పరమ సత్యం ఏమిటి? భగవంతుని యొక్క సేవ. మనకి తెలుస్తుంది. ఏంటి? మనం ఈ దేహం కాదు ఆత్మ. కానీ భౌతిక ఇప్పుడు భౌతిక విద్య ఏందంటే, మనము ఈ దేహము ఈ ఈ దేహమే ఆత్మతో ఉన్నది. దేహానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే నైతిక విలువలు లేని విద్య ద్వారా మాత్రమే మనం ఈ యొక్క దేహానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వటం జరుగుతుంది. బ్రహ్మచర్యం లేని విద్యార్థుల జీవితం. బ్రహ్మచర్యము లేకపోతే ఏం నేర్చుకుంటారండి? నిజంగా ప్రెజెంట్‌గా ఉన్న సిట్యుయేషన్ ఎలా ఉందంటే, ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా గానీ, టెలివిజన్ ఈ దూరవాణి ద్వారా గానీ, దూరదర్శన్ అంటే ఈ యొక్క వ్యవస్థను కించపరచటం లేదు మనం. వాటి యొక్క సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనము సాధించాల్సిన అభివృద్ధి అనేది ఏదీ లేదు. మనం అనుకుంటున్నాం ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటం ద్వారా మనం దానిని మన జీవన విధానంలో అవలంబించి దాని మీద ఆధారపడి మన జీవితాన్ని కొనసాగిస్తే మనం చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్లుగా భావించటం జరుగుతుంది. కానీ అది మనల్ని అధపాతాళానికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. అధికారం కోసం పోటీ, నిజమైన ఆత్మజ్ఞానాన్ని మనం విస్మరిస్తూ ఉన్నాం. ఇయన్నీ కూడా ఆధునిక విద్యా వ్యవస్థ లోపాలు. ఇక్కడ మనం చూసుకుంటే ధీరుడు అని చెప్తున్నాం. ధీరుడు ఎవరండి? ధీర అంటే ఆధ్యాత్మికంగా స్థిరుడైన వాడు. అర్థమైంది గదా!
ఆధ్యాత్మికంగా స్థిరుడైన వాడు. జన్మ మృత్యుజ్జర వ్యాధి దుఃఖ దోషానుదర్శనం జ్ఞానం యతి తజ్ఞానం అజ్ఞానం యదథోన్యదా. అంటే జననం మరణం ముదింపు వ్యాధులు మరియు వీటి వల్ల కలిగే దుఃఖాలను పరిశీలించడం ఇది కూడా జ్ఞానంగా పరిగణించబడుతుంది. ఈ విషయం తెలియకపోవడం అజ్ఞానం. ఎక్స్క్యూజ్ మీ. మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదులు మనకి చాలా ఖచ్చితమైన విధానాలను నిర్దేశించడం జరిగింది. శరీర దుఃఖదాయకమని గ్రహించాలి. అంటే మన శరీరం జననం నుండి మరణం వరకు దుఃఖాలకు కేంద్రం అని మనం భావించాలి. అయితే శాశ్వతమైన ఆనందం కోసం తపించే మనస్సును ప్రేరేపించాలి. అంటే కృష్ణుని భక్తిని మనం ప్రేరేపించాలి, తెలుసుకోవాలి. ఏది మనకి శాశ్వతమైనది, ఏది అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అంటే శాశ్వతమైన ఆనందాన్ని, దేహ ఆనందాన్ని కాదు, ఆత్మానుభావాన్ని కల్పించి కృష్ణుని ఏ విధంగా చేరాలి అనేటువంటి భావనను కల్పించేటువంటి విద్యను మనం కలిగి ఉండాలి. శాశ్వతమైన దేహ భావనను త్యజించాలి. మనం శాశ్వతమైన ఆత్మలము, శరీరం కాదు. మానవ జీవిత ప్రయోజనం అనేది ఆత్మజ్ఞానం మరియు భగవద్భక్తి మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనకి విశ్లేషణ, ఇంకా ఎక్కువ విశ్లేషణ చేసుకుంటే జననం బంధనానికి ఆరంభం, అర్థమైంది కదా, మృత్యువు భయానికి మూలం. ఎప్పుడైతే జననం తీసుకున్నామో బంధనానికి ఆరంభం బంధనం. మృత్యువు అంటే ఎప్పుడైతే జననం తీసుకున్నామో మృత్యువు కూడా ఉన్నది అక్కడ. ఎప్పుడైతే మృత్యువు గురించి ఆలోచించామో భయం స్టార్ట్ అవుతుంది. జరా, జన్మ, జననం మృత్యుంజరా వ్యాధి. జరా అంటే శక్తిహీనత, అంటే ఆరోగ్యము నశిస్తుంది. వ్యాధి అంటే బాధలను కలిగిస్తుంది. అంటే జర అంటే శక్తిహీనత, అంటే మన ఆయుష్ను క్షీణిస్తుంది. అయితే ఈ దుఃఖాలను సమర్థవంతంగా పరిశీలించటం జ్ఞాన లక్షణం. మనం వైరాగ్య దృష్టికోణంలో చూసుకుంటే మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పినట్టు భౌతిక ఆనందాలపై ఆసక్తి కలిగి భగవత్ సేవపై ఆసక్తిని పెంపొందించుకోవాలి. భక్తి మార్గమే శాశ్వత విమోచన మార్గం అనేది మనం ఖచ్చితంగా పాటించాలి. ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికం. కృష్ణ చైతన్యంతో జీవితం గడపడం వల్లే శాశ్వత శాంతి అనేది లభిస్తుంది. ఎప్పుడైనా మనం చూడండి, ప్రయోజనాత్మకంగా మన జీవితంలో ఎలా ఆచరించాలనే ఒక విధి విధానాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో మన జీవన విధానం చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. నేను మనందరూ చూడండి, చదువుకు ఓకే, విద్య అనేది ఉండాలి. కాకపోతే ఆ విద్య అనేది మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా ఉండాలి. అంతేగాని నేను ఓకే, ఇక్కడ చదువుకున్నాను, అక్కడ చదువుకున్నాను, ఆ చదువు ద్వారా ఎక్కడో వెళ్ళి ఏదో ఒక కార్మికుని యొక్క పని చేయటం, డబ్బులు రావచ్చు. ఈ ప్రస్తుత పరిస్థితిలో స్టాండర్డ్ ఏంటంటే, యొక్క జీవన ప్రమాణం ఏంటంటే, మంచిగా తక్కువ టై కట్టుకొని వెళ్ళిపోతాం, మంచిగా బూట్ వేసుకొని. బహుళ జాతీయ కంపెనీలు అంటారు. అక్కడ మనం ఏదైనా పని చేసినప్పుడు ఫ్యాక్టరీలలో అందరూ పనిని బట్టి కూర్చోవటం ఉంటుంది, నిలబడి చేయటం ఉంటుంది. ఈ కంపెనీలు ఏంటంటే ఒక చిన్న ఇట్లాంటి చైర్ ఇస్తారు, ఒక టేబుల్ ఇస్తారు, ఆ రూమ్లో 10 మందిని కూర్చోబెడతారు, ఏసీ వేస్తారు. అర్థమైంది కదా.
సో, ఏమవుతుంది? అది కూడా కార్మిక సేవ అంటారు దాన్ని కూడా. ఉగ్ర కర్మ అంటారు దాన్ని. అర్థమైంది గదా! అక్కడ ఏం చూస్తున్నాం? ఎళ్తున్నాము ఓ 10 గంటలు ఈ శరీరం నాది కాదు, లేదంటే 12 గంటలు శరీరం నాది కాదు నాయనా, నువ్వు నాకు డబ్బులిస్తున్నావు. నన్ను గాడిదలాగా భావించి, ఈ యొక్క గాడిద చేసేటువంటి చాకిరీని చేపించు నాయనా అని. అదే గదా! నేను ఎవరిని కించపరచట్లేదు. అయితే ఎటువంటి అయినా విద్య మనకి ఈ యొక్క కృష్ణ భావనామృతాన్ని ఇవ్వదో అది అవిద్య. మనకి నిజమైన విద్య ఏంటి? అనిత్యం, అసుఖం, లోకం అనేది తెలుసుకోవాలి మనం. అది తెలుసుకోని పక్షంలో ఆ విద్యకు అర్థం లేదు. అది వ్యర్థమే. ఇక్కడ ఏంటి మనం ప్రస్తుతం తెలుసుకోవాల్సిందేంది? జన్మ మృత్యుజ్జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనేది అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ఇంద్రియాల పట్ల ఉన్నటువంటి వ్యామోహంని మనం త్యజించి వైరాగ్యాన్ని అవలంబించాలి. సాధ్యం కాకపోవచ్చు ఒక రోజులో. కానీ ఆ మార్గంలో ప్రయాణించటం కోసం ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో మన యొక్క జీవన ప్రమాణం కూడా వృద్ధి చెందుతుంది. మనం ఖచ్చితంగా భగవంతుని యొక్క సేవలో నిమగ్నం అవ్వే అవకాశం దొరుకుతుంది. ఇక్కడ ఇది మనకు అదే కదా చెప్పాడు. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం 20. అయితే జ్ఞాన విధానము కొన్ని మార్లు కర్మక్షేత్రపు అంతఃప్రక్రియని మందబుద్ధులు తప్పుగా భావిస్తారు అని చెప్పేసి మనం కృష్ణ భగవద్గీతలో చెప్తున్నాడు. కానీ వాస్తవ జ్ఞాన అవకాశము కలుగును. ఇది వరకు వివరించబడినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందలి 24 అంశముల యొక్క అంతఃప్రక్రియ గాక ఆ అంశాల యొక్క బంధముల నుండి విముక్తి నొందుటకు గల నిజమైన మార్గం ఇది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. చూడండి. వారే చెప్తున్నారు మంచి ఏదో, చెడేదో. నేను చెప్పిన మంచిని పాటించండి. మీరు ఈ యొక్క బంధముల నుండి విముక్తి నొందుటకు గల నిజమైన మార్గాన్ని కూడా ఇవ్వటం జరిగింది. మీరు పాటించండి అని చెప్పేసి. అయితే బద్ధజీవి 24 తత్వములచే తయారు చేయబడిన ఆచ్ఛాదనమగు దేహముచే బంధించబడి ఉన్నాడు. మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ వర్ణింపబడిన జ్ఞాన విధానం అనున్నది అతడు దాని నుండి బయటపడుటకు గల మార్గమై ఉన్నది. ఈ జ్ఞాన విధాన వర్ణనములన్నింటిలో అత్యంత ముఖ్యమైన విషయములు మనకి 11వ శ్లోకమందలి మొదటి పాదమునందు చెప్పబడినవి. ఏంటి? మయా చానన్యయోగేన భక్తిర్యవిచ్ భక్తిర్వ్యభిచారిణి. జ్ఞాన విధానము భగవానుని శుద్ధ భక్తియుక్త సేవయందే పరిసమాప్తి నుందును. కనుక ఎవ్వరైనను భగవానుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవను స్వీకరింపకపోయినచో మిగిలిన 19 జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాగలవు. ఏంటది? భగవానుని శుద్ధ భక్తి సేవయందే పరిసమాప్తి నొందును. అంటే ఎవరైనను భగవానుని పట్ల అనన్యమైన భక్తియుక్త సేవను స్వీకరింపకపోయినచో మిగిలిన 19 జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాగలవు. కానీ ఎవరైతే సంపూర్ణమైన కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని భక్తియుక్త సేవను స్వీకరించనిచో మానవుని యందు మిక్కిలి ఆ 19 అంశములు అప్రయత్నముగానే వృద్ధి నొందగలవు. అప్రయత్నముగా.
యశాస్తి భక్తిర్భగవత్యా కించన సర్వైర్గుణై తత్ర సమాసతే సురా. అంటే భక్తియుక్త సేవా స్థితిని పొందినటువంటి మానవుని యందు జ్ఞానమునకు సంబంధించిన సమస్త శ్లోకమును తెలుపబడినట్లు మనకి ఆధ్యాత్మికాచార్యుని అంగీకారం వలనడి నియమమును మిక్కిలి ప్రధానమైనది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ నిత్యాత్మ భావన అనేది మనం ఆచరణ అనేది పాటించాలి. ఎందుకు? నేను శరీరం కాను, నేను ఆత్మ అనే భావనను పరిపక్వం కల్పిస్తుంది. మరియు దుఃఖ కారణాలను విశ్లేషించాలి. అది ఆచరణలో పెట్టాలి మనం. జన్మ మరణం మొదలైన వాటి నుండి విముక్తి కోసమే వివరణ అంటే మనం ఏం చేయాలి? ఏదైనా కానీ జన్మ మరణం మొదలైన వాటి నుండి విముక్తి కోసమే భగవద్భక్తి చేయాలి. భక్ భక్తి ఎందుకు చేస్తున్నాము? ఇంద్రియ భోగాల కోసం కాదు. నాకు భగవంతుడా, నేను ఇది చేయాలి అనుకుంటున్నాను. నాకెంత, నీకెంత? నాకిది ఇస్తే నీకిది ఇస్తాను. అర్థమైంది. చెప్పేసుకున్నాం ఆల్రెడీ మనసులో. డీల్ కుదిరించుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి శరీరంపై ఉన్నటువంటి ఆప్యాయత, ప్రేమ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే శరీరాన్ని దైవ మార్గం వైపు కాకుండా అధర్మం వైపు తీసుకెళ్ళటం జరుగుతుంది. అధర్మం ఏమిటి ఇక్కడ? ఇంద్రియ భోగాలు మరియు దైనందిన శ్రవణం, కీర్తనం చేయాలి. భగవంతుని లీలలు వినటం, గానం చేయడం ద్వారా మన మనస్సును శుద్ధి చేసుకోవచ్చు మనం. అర్థమైంది కదా? సమయాన్ని విలువైనదిగా భావిస్తూ ఈ శరీరము తాత్కాలికము, ప్రతిక్షణము భగవత్ సేవకు ఉపయోగించాలి. వైరాగ్యం అభివృద్ధి చేసుకోవాలి. వైరాగ్య విద్య నిజ భక్తి యోగ శిష్యాస్తహం. వైరాగ్య విద్య అనేది చాలా ముఖ్యమైనది. అనిత్య విషయాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. అనిత్య విషయాలంటే తెలుసు కదా? ఏదైతే భక్తికి పనికిరాదో దాని నుంచి ధ్యాన మార్గాన్ని మనం కోరుకోవాలి. ఇక్కడ మనం ధీరుడుగా భావించాలి. ధీరుడు ఎవరండి? ఆధ్యాత్మికంగా స్థిరుడైన వాడు, శరీర మనస్సు భ్రమలను అధిగమించిన వాడు, గురువు నుండి వినయంతో శ్రవణం చేసి జీవితం మార్చుకున్నవాడు. అర్జునుడు చూడండి, కృష్ణుడి నుండి శ్రద్ధతో గీతా శిక్షణ పొందారు. ప్రహ్లాద్ మహారాజు కానీ, అంబరీష్ మహారాజు కానీ. అధీరుడు చూడండి, అధీరుడు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి రాజకీయ నేతలు, జ్ఞానం లేనివారు మరియు స్వార్థపరులైన వారు. మనం నిజమైన జ్ఞానం అనేది భగవద్గీతలో ఇవ్వబడిన విధంగా శ్రద్ధగా అనుసరించాలి. విద్యార్థులు, నాయకులు, గురువులు ధీరులైన వారిచే శిక్షణ పొందితేనే సమాజం సత్పదంలో నడుస్తుంటుంది. అజ్ఞానం ద్వారా ప్రాప్తమయ్యే సమస్యలు, కలహాలు, యుద్ధాలు, మనస్పర్ధలు, వ్యర్థ లక్ష్యాల కోసం పోటీలు అన్నింటికీ పరిష్కారం ఆధ్యాత్మిక విద్యే అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఆ రోజు ఈ జీవన విధానం అనేది అభివృద్ధి జరుగుతుంది. ఏమి జరుగుతుంది? అయితే
మనం ప్రభుపాదులు వారు చెప్తారు ఒకసారి, మనకి వివిధ రకాలైన పిచ్చి స్థితుల గురించి, అంటే ఒక పిచ్చితన స్థితుల గురించి. ప్రమత్త అంటే సమాజంగా పిచ్చివాడనే కాదు, కానీ తాత్కాలిక పరిస్థితుల వల్ల వచ్చిన పిచ్చితనం అని చెప్తారనమాట. అది మనకి భాగవతంలో కూడా చెప్పారు. భాగవతంలో ఏం చెప్తారు? ఒక్క నిమిషం. భజ భాగవత్సల శ్రీ గురహరి దేహపత్య కలత్రాధీశ్వ ఆత్మా సన్యేష్వస్తవాపి తేషాం ప్రమత్తో నితనం పశ్యానపి నా పశ్యతే. అంటే ఈ లోకంలో 99.9% ప్రజలు ప్రమత్తులే అని వివరించడం జరిగింది. ఎందుకంటే వారు భావిస్తున్నారు, భర్తలు, భార్యలు, కుటుంబం, జాతులు, బ్యాంకు డిపాజిట్లు లేదా బలమైన శరీరం తమను యమధర్మరాజు నుండి కాపాడగలవని. పెద్ద పెద్ద సన్యాసులు, ఆయన ఒక ప్రసిద్ధ మాయావాదిని ఉద్దేశిస్తూ ప్రభుపాదులు వారు వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే మాంసం తినడం, వ్యాయామం మరియు జిమ్నాస్టిక్ చేస్తే మనం ఆధ్యాత్మిక జీవితాన్ని అర్థం చేసుకోగలమని భావిస్తుంటాము. అంటే నేను అభివృద్ధి పదంలో ఉన్నానని భావిస్తూ ఉంటారు. ఇదే వారికి ఒక ఏమంటారు, నిజం అనేది అనుకుంటారు. ఇది నిజం కాదు. ఇది వారి అభిప్రాయం, ఇది నిజం కాదు. బల అంటే బలరాం, మీరు బలమైన వారు, శక్తివంతులు, కండలు ఉన్నాయి. ఎందుకంటే దానికి కావలసినటువంటి వ్యాయామం చేస్తూ ఉంటాం. అయితే మనం మరణిస్తాం కదా, అనుకుంటాం మరణించామని చెప్పేసి. కానీ యమరాజుకు తెలుసు ఆయన బలహీనుడు కాదు, బలవంతుడు అనే తేడా ఉండదు ఆయనకి. మనం బలవంతుడైనా బలహీనుడైనా ఆయన, అరే పాపం వీడు చాలా బక్కగా ఉన్నాడు, బలం లేదురా, వీడిని వదిలిపెట్టేద్దాం అనుకోడు. ఆ విధంగా వదిలిపెట్టేసినా బలహీనుడికే కొద్దిగా అవకాశం లభిస్తుందిగా. బలవంతుడు తీసుకెళ్ళేసి బాబుని మంచిగా వదిలిపెడతారు. కానీ యమధర్మరాజు అలా చూడరు, అందరినీ కూడా సమానంగా చూస్తారు. ఎందుకు ఇక్కడ ఇద్దరిని సమానంగా చూస్తారు అంటే, ఇద్దరికి కూడా భక్తి భావన లేదు. ఎవరైతే భక్తి భావన లేదో వారు యమధర్మరాజు ద్వారా తెలుసుకునేటువంటి భాగ్యం కలగవలసిన స్థితిని తెచ్చుకోకూడదు. అక్కడ గ్యారంటీ లేదు భగవంతుడిని మనం స్మరిస్తామని చెప్పేసి కూడా. కాలం వచ్చినప్పుడు బలహీనుడు మిగిలిపోయి బలవంతుని తీసుకుపోవచ్చు. అదే కదా మనం మాట్లాడుకునేది. ఇలా శరీరానికి వ్యాయామం చేయడం వల్ల మరణం రాదని భావించడం గొప్ప మూర్ఖత్వం. ప్రభుపాదులు దీన్ని ఏమంటారంటే పిచ్చి, రాస్కల్ అంట, రాస్కల్డమ్, ప్రమత్త అని చెప్పారనమాట. ఆపై ఆయన ఏం చెప్తారంటే బెంగాల్లో జరిగిన హాస్యకరణ కథను చెప్పారు. ఒక వ్యక్తి మలాన్ని చూసి దుర్గంధమైనదిగా భావించి దాన్ని శరీరానికి పూసుకుంటే యమధర్మరాజు తనని దగ్గరకు రారని అనుకుంటాడు. ఎందుకు? అరే ఈయన ఈ వాసన చూసి రాడని చెప్పేసి. కానీ ఇదో మరో ప్రముక్తుడు, ఇంకొక పిచ్చోడు, అతను ఇలా అనుకుంటున్నాడు, నేను అంతా శుభ్రంగా దుర్గంధంగా ఉన్నాను కాబట్టి యమధర్మరాజు మంచి వ్యక్తి కాబట్టి నన్ను తాకడు అని చెప్పేసి. ఇదే విధంగా భర్త లేదా భార్య ఉన్నారని భావించి మనం సురక్షితంగా ఉన్నామని తప్పుడు విశ్వాసం పెట్టుకోవద్దు. అయితే సావిత్రి తన భర్త
యమధర్మరాజు నుండి ఎలా రక్షించిందో కథ చెప్పారు కూడా మనకి. తెలుసు కథను. తెలుసు కదా! భర్త మృతి చెందాడు. యమధర్మరాజు వచ్చాడు. సావిత్రి ఏం చేస్తుంది? ప్రార్థనతో యమధ యమరాజును ప్రసన్నం చేసింది. యమరాజు ఆమెను అడిగాడు, "నీవు ఏం కోరుకుంటావు?" "నాకు మంచి కొడుకు కావాలి." "సరే, నీకు మంచి కొడుకు కలుగుతాడు." ఆపై యమరాజు ఏం చేస్తాడు? భర్తను తీసుకుపోతుంటాడు. సావిత్రి వెనకే వెళ్తుంది. యమధర్మరాజు అడుగుతాడు, "నీవెందుకు నా వెనకాల వస్తున్నావమ్మా? నీ భర్త తిరిగి రావడం కుదరదు. మరి మీరు మంచి కొడుకుని ఇస్తానన్నారు గదా! కానీ మీరు నా భర్తను తీసుకుపోతే నా కొడుకుని ఎలా కలుగుతుంది నేను పొందుతానని" చెప్పేసి. అంతే గదా! అప్పుడు యమధర్మరాజు సంకటంలో పడతాడు. అర్థం చేసుకుంటారు. ఓకే. నేను పొరపాటు చేశాను. సరే, నీకు నీ భర్తను తీసుకుపో అని చెప్తారు. సో, ఇటువంటి సంఘటనలు చాలా అరుదైనవి. మనం చాలా తెలివైన వాళ్ళం. అందుకే యమధర్మరాజు మనకు ఎలాంటి హాని చేయరు అనే భావన అనే దాన్నే మూర్ఖత్వము అని అంటాం. దేహపత్యాకలాత్రాదీషు అసత్సు, ఇవన్నీ అసత్యం. ఈ లోకమంతా తాత్కాలికమే. అర్థమైంది కదా! ఈ శరీరం తాత్కాలికం, ఈ జీవితం తాత్కాలికం. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి మనకి? అసతోమా సద్గమయ, అంటే తాత్కాలికమైనవి వదిలి శాశ్వతమైన వైపు పో. ఇదే వైరాగ్యమని బోధన. అర్థం చేసుకోవాలి. అంతేకాక ఈ లోకానికి అనాసక్తి కలిగించాలంటే భక్తి మార్గం అవసరమని అర్థం చేసుకోవాలి. భక్తి యోగం అంటే వైరాగ్యం. కృష్ణుడికి ఆకర్షణ కలిగి లోకానికి ఆకర్షణ లేకుండా పోవటం. భక్తి పరేషానుభవో విరక్తిరన్యత్రాచ, అంటే ఒకవేళ ఎవరో నిజంగా భక్తుడైతే దానివల్ల ఇతర విషయాలపై విరక్తి తలెత్తుతుంది. అయితే భక్తి పేరుతో భౌతిక లాభం కోసం ప్రయత్నిస్తే అది భక్తి కాదు, చాలా ప్రమాదకరం అని ఆలోచించాలి. మనం అర్థం చేసుకోవాలి. ఆలోచిస్తే ఏమవుతుందండి? ఏమవ్వదు. అర్థం చేసుకుంటేనే ఏదన్నా ఒక ఫలితం అనేది లభిస్తుంది. ఒకసారి ప్రభుపాదులు వాళ్ళు అడుగుతారనమాట. మనం అనుకుంటాం దేవుడు లేడు, నేనేం చేసినా పర్లేదు. దేవుడు ఉంటే ఆయన్నే నియంత్రిస్తే సరిపోతుంది గదా! మరీ చర్యలేమైనా ముందుగా నిర్ణయించబడ్డవి. అప్పుడు కూడా నేను నా ఇష్టానుసారంగా ఏం చేసినా పర్లేదు. అంటే ఏ పరిస్థితుల్లో నేను స్వేచ్ఛగా ఏది కావాలంటే అది చేయవచ్చు అని అడుగుతాడనమాట. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, "సరే గానీ నీకు బాధ ఎందుకొస్తుంది నాయనా" అని ప్రభుపాదులు అడుగుతారు. అప్పుడు అదంతా దేవుని యోజన అని చెప్తాడు భక్తుడు. ఆయనే నిర్ణయించిన విధంగా నేను బాధపడుతున్నాను అని చెప్పి. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, "కాదు, అది దేవుని యోజన కాదు. నీవు దేవుని చట్టాలను ఉల్లంఘించినావు కాబట్టే బాధపడుతున్నావు. ఆయనే అన్నీ నియంత్రిస్తున్నప్పటికీ ఆయన నీకు స్వల్ప స్వేచ్ఛను ఇచ్చారు." అర్థమవుతుంది గదా! ఆయన మనకి స్వల్ప స్వేచ్ఛను కల్పించడం జరిగింది. ఆయన ఆజ్ఞలను పాటించవచ్చు, లేదా అవి విస్మరించవచ్చు. కానీ మనం అర్థం చేసుకోలేని అజ్ఞానంలో నిమగ్నమైపోన్నాం. మనం బాధపడుతున్నానన్న విషయమే మనకు తెలియకపోవటం ఎంత అజ్ఞానమైనది. ఒక మాంసాహార జంతువులైన పశుపక్షుల మాదిరి తాము బాధపడుతున్నామనే జ్ఞానం మనకి కలగకపోవటమే అజ్ఞానం. ఉద్దేశ్యం ఏంటంటే దేవుని చట్టాలను అతిక్రమించావు, అందుకే బాధపడుతున్నావని అర్థం చేసుకోవాలి. నీవు ఆయన్ను శరణు కోరుకుంటే బాధ అనేది ఉండదు. కానీ నీవు అజ్ఞానివి, మూర్ఖుడవు. నీవు బాధలో ఉన్నాననే భావనే తెలియకపోవటం మూర్ఖుడిగా భావించడం జరుగుతుంది. అజ్ఞానుడిగా.
భక్తులు అడుగుతారు. కానీ భక్తులు కూడా బాధపడుతున్నట్లే అనిపిస్తుంది. ప్రభుపాదులు ఏమంటే, అవును. కానీ వారు భౌతికవాదుల్లా బాధపడటం లేదు. భౌతికత జీవితం అనేది ఒక బాధకు మూలం. అది ఒక వ్యాధిలా ఉంటుంది. భక్తులు ఆ వ్యాధిని వదిలివేయడానికి కృషి చేస్తున్నారు. ఒకవేళ ఏదన్నా మనం ఒక్ ఒక్ ఏదన్నా వ్యాధితో బాధపడుతున్నామంటే వెంటనే నీవు కోలుకుంటావని అనుకోకూడదు. కానీ ముందు ఏం చేస్తావు? మందు తీసుకోవాలి ఏదోన్నోటి. జ్ఞానవంతుడు మందు తీసుకుంటాడు. అతని బాధ త్వరలో తొలగిపోతుంది. కానీ భౌతిక బాధ మూర్ఖులు ఏం చేస్తారు? ఆ మందు తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. అంటే కృష్ణ భావనామృతం తీసుకోరని అర్థం చేసుకోవాలి మనం. కాబట్టే వారు బాధపడుతూనే ఉంటారు. దానికి ఒక అంతం అనేది లేదు. ఎక్కువగా ఆనందించే వారే లేకపోతే మీరు ఎందుకు హరే కృష్ణ మంత్రం జపిస్తూ నాట్యం చేస్తున్నారు? అది ఆనందమే కదా! కొన్నిసార్లు నాకు కడుపు నొప్పి లాంటివి వస్తుంటాయి. అర్థమైందా? మొన్నే అంటే ప్రపోజల్ వారు ఏం చెప్తారంటే, అది నీకు భౌతిక శరీరం ఉన్నందువల్లే. కానీ నీ బాధ ఒకవేళ వేలాపాటుగా ఆగిపోయే ఫ్యాన్ లాంటిదని చెప్తారు. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? కాసేపు తిప్పుతూనే ఉంటుంది. అదాలే నీ బాధ కూడా త్వరలో మాయమవుతుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు. ఆటోమేటిక్‌గా తిరిగి తిరిగి ఆగిపోతుంది. అక్కడ ఈ యొక్క భౌతిక భావనలనేటువంటి విధానాన్ని అరికట్టాలి. స్విచ్ ఆఫ్ చేయాలి. ఏ విధంగా? కృష్ణుడిని శరణు వేడుకోవటం ద్వారా, కృష్ణ భావనామృతాన్ని అవలంబించటం ద్వారా అవి అనుకోవచ్చు నేను మళ్ళీ స్విచ్ చేస్తానే. నువ్వు స్విచ్ చేస్తే ఎవడురా నిన్ను కాపాడి నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. నీకు తెలుసు. అర్థమైంది గదా! నాకు ఒక్కగా ఉంది. ఒక్కగా ఉంటుంది. వాటన్నిటిని దాటుకొని రావాలి. అర్థమైంది గదా! ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మనం సర్వానందమయ జీవితం పొందుతామనేది గ్రహించాలి. అదే గదా మనకి 4 శ్లోకంలో చెప్పారు. సారీ 4 అధ్యాయం 9 శ్లోకంలో. త్యక్త్వ దేహం పునర్జన్మ నైతి మా అర్థమైంది. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత భక్తుడు మళ్ళీ భౌతిక జన్మను పొందడు. ఎవరు? భక్తుడు. నీవు ఇంకొక భౌతిక శరీరాన్ని పొందబోవు అని జెప్పేసి కృష్ణ జెప్తున్నాడు. నీకు ఎంతో శ్రేయస్సు కానీ భక్తి లేని మూర్ఖులు శరీరం బాధ తర్వాత బాధను అనుభవిస్తూనే ఉంటారు. మళ్ళీ ఒక శరీరం తీసుకొని బాధపడాలి. మళ్ళీ దాన్ని విడిచి ఇంకొక శరీరం. అది జరుగుతూనే ఉంటుంది. సో, అప్పుడు ఏం చేయాలంటే మనం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే మన అబద్ధాలన్నిటిని విడిచిపెట్టి కృష్ణుని యొక్క శరణు తీసుకోవాలి. కృష్ణుడు మనకి శరణాగతి కోరుతున్నారు. ఎందుకు ఆయన్ని సంకల్పాన్ని పాటించడం లేదు మనం? కృష్ణుడు ఇంద్రియ సుఖాలను ఎందుకు ఏర్పాటు చేశాడని మళ్ళీ ఆ భక్తుడు అడుగుతున్న ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, కృష్ణుడు మనకు స్వల్ప స్వేచ్ఛను ఇచ్చారు. నీవు ఇంద్రియాలను స్వార్థం సుఖానికి ఉపయోగించవచ్చు లేదా ఆయన సేవకు ఉపయోగించవచ్చు. అదే నిజమైన ఆనందం. ఇంద్రియాలు అనేవి ఆనందానికే కానీ నీవు వాటిని రోగగ్రస్తంగా వినియోగిస్తే దురదృష్టవశాత్తు బాధను అనుభవించాల్సి వస్తుంటుంది. నీ వ్యాధిని నీవు కృష్ణ భావన ద్వారా మాన్పించాలి. అప్పుడు నీవు అపారమైన సుఖాన్ని అనుభవిస్తావు. అయితే మాయావాదుల్లా ఇంద్రియాలను నాశనం చేయాలని అనుకో మనం. అది కాదు. మనం ఇంద్రియాలను శుద్ధపరిచి కృష్ణుని సేవలో ఉపయోగించాలనేది ప్రభుపాదులు వారి భావన. మనము అది అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు ఒకరికి కళ్ళల్లో గ్లౌకోమా ఉందనుకోండి. ఒక చూపుని కోల్పోవడం జరుగుతుంది.
కళ్ళను పీకేయటం. కళ్ళను పీకేస్తామా? అదే మాయావాదుల ఆలోచన. కానీ మనం వ్యాధిని మాన్పించుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనం స్పష్టంగా చూడగలుగుతాం. అలా మన ఇంద్రియాలను శుద్ధి చేసి ఋషికేశుడు అయినటువంటి కృష్ణుని సేవలో వినియోగిస్తే నిజమైన ఇంద్రియానందం లభిస్తుంది. హరి ఓం తత్సత్. ఎనీ డౌట్స్? హరే కృష్ణ ప్రభుజీ దండవత్ హరే ప్రణామాలు. బాగున్నారు అందరూ? చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని కలవక. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రభుజీ దండవత్ ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం.